హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో, ఎన్నడూ లేని విధంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు గూడా ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో అయితే ప్రభుత్వము కసరత్తు చేస్తున్నట్లు సమాచారము. సో, దీని మీద మనకు ఈరోజు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. సో, దాన్ని గూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే ఈ వీడియోలో నేను మీకు ఈ టాపిక్ గురించే కాకుండా ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్, అదేవిధంగా ఎప్పుడు ఫీజు కట్టాలి, సో మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి కాలేజ్కి అనేది చెప్తాను. అలానే ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. అలానే మీకు ముఖ్యంగా రీకౌంటింగ్, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు రీవెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరందరూ కూడా గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మీరు చూడవచ్చు. ఒక ప్రముఖ దినపత్రికలో అయితే మనకి ఈరోజు పబ్లిష్ కావడం జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్. ఇక్కడ క్వెషన్ మార్క్ అనేది ఇచ్చారు చూడండి. అంటే దీన్ని ఇంకా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చేసే ఆలోచనలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుందనమాట. ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు సైతం మార్కులు మెరుగుకు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే సదుపాయాన్ని ఇప్పించాలని ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది. ప్రస్తుతము ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. మరోసారి చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లయితే తెలుస్తోంది. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని సబ్జెక్టులు క్వాలిఫై అయ్యి పాస్ అయినటువంటి వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్‌లో లేదా అన్ని సబ్జెక్టులో మళ్ళీ ఇంప్రూవ్‌మెంట్ కోసమైతే మీరు ఎగ్జామ్స్ అనేటివి మళ్ళీ రాసుకోవచ్చు. ఇంప్రూవ్‌మెంట్ మార్క్స్ కూడా యాడ్ చేస్తారనమాట. ఒకవేళ పెరిగినట్లయితే లేదా తగ్గినట్లయితే ఫస్ట్ వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తారు. సేమ్ అదే విధంగా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి గూడా ఇదే అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. చర్చలు జరిపిన తర్వాత దీని మీద కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం. సో, మనకు రేపో, ఎల్లుండో ఖచ్చితంగా దీని మీద ఒక అప్డేట్ అనేది వస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఎవరికి అవకాశం ఉంటుందంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో కూడా ఫస్ట్ ఇయర్ క్వాలిఫై అయిపోయి ఉండాలి. సెకండ్ ఇయర్ కూడా క్వాలిఫై అయిపోయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇక ఎవరైతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి జరగబోతున్నాయి. మే నెలలో అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. మే 21 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో, పొద్దునొచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకైతే ఉంటుంది. మధ్యాహ్నం నుంచి అయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకైతే జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి మీరు ఫీజు అనేది ఎప్పుడు కట్టుకోవాలంటే ఈ నెల 20, 27వ తేదీ మధ్యలో అయితే అవకాశం అనేది ఉంటుంది. సో, మీరు మీ యొక్క కాలేజ్‌కి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ అనేది జెరాక్స్ తీసుకొని వెళ్ళి సో, మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కైతే ఫీజ్ అనేది చెల్లించుకోవచ్చు. అలానే ఎవరైతే విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ కొరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ అదేననమాట. పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే వారి యొక్క సబ్జెక్ట్ అనేది సో, ఏదైతే ఇష్టపడినటువంటి సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువగా వచ్చింది అని మీరు భావించినట్లయితే దానికి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లాగానే ఇంప్రూవ్‌మెంట్ కోసమైతే రాసుకోవచ్చనమాట. అది మాత్రము కేవలం ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుంది. అలానే విద్యార్థులు ఎవరైతే రీకౌంటింగ్ జస్ట్ బోర్డర్ దగ్గరకొచ్చి ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనము 28 మార్క్స్ అనుకోండి పాస్‌కి, 27 వచ్చి ఫెయిల్ అయిపోయి ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళు మీరు నిజంగానే మంచిగా ఎగ్జామ్ అనేది రాసి గనుక ఉండినట్లయితే కౌంటింగ్ విషయంలో ఏదైనా తప్పు అని మీరు భావించినట్లయితే సో, దానికి సంబంధించి కూడా మీరు ఇంప్రూవ్‌మెంట్ రీకౌంటింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో, దీనికి సంబంధించి రూ. 286 అయితే ఉంటుంది. రీకౌంటింగ్ సంబంధించి 236, 86 ఉంటుందండి. సో, నిన్నటి రోజున అయితే చెప్పాననమాట. ఆ వీడియోలో అయితే చూడండి. సో, మాక్సిమం అదే అమౌంట్ అనేది ఉంటుంది ఒక సబ్జెక్ట్‌కి అంటే ఒక పేపర్‌కి. సో, మీరు రీకౌంటింగ్ అనేది పెట్టించుకోండి. లేదా సప్లిమెంటరీ రాసుకుంటామన్నా ఓకే. దానికి సంబంధించి కూడా ఫీజ్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రీవెరిఫికేషన్. ఇది ముఖ్యంగా ఎవరైతే విద్యార్థి ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్‌ని బాగా రాసి కూడా ఇప్పుడు ఒక 90 మార్క్స్ స్కోర్ చేస్తాను అనుకున్నటువంటి విద్యార్థికి 50 వచ్చాయనుకోండి రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేయించుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నది సో, ఇక్కడ రీవెరిఫికేషన్ చేయించుకోవడం వల్ల సో, మీకు బెనిఫిటే ఉంటుంది మాక్సిమం. సో, ఫీజు కూడా చాలా ఎక్కువ కూడా ఉంటుంది. రూ. 1300 అనుకుంటా ఫీజనేది. సో, కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు మీ కాలేజ్ దృష్టికైతే తీసుకొని వెళ్ళండి. సో, మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఫేవరెట్‌గా ఉంటుందో ఆ సార్‌తో ఒకసారి మాట్లాడి మేడంతో అయినా మాట్లాడండి. సో, మీరు రీవెరిఫికేషన్ అయినా చేయించుకోవచ్చు. రీకౌంటింగ్ అయినా చేయించుకోవచ్చు. ఇంప్రూవ్‌మెంట్‌కైనా ట్రై చేయవచ్చు ఇక్కడ. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి గూడా మీరు రాయొచ్చనమాట. సో, ఇలా అవకాశాలైతే ఉన్నాయన్నమాట. విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు గూడా ఇంప్రూవ్‌మెంట్ గనుక ఉంటే చాలా బాగుంటుంది. సో, ఊహించని విధంగా అయితే ఈ ప్రభుత్వము
ఈ యొక్క సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించబోతుంది. ఒకవేళ నిజమైతే. ఓకేనా? సో, దీన్ని ఆలోచనలో అయితే పెట్టున్నారనమాట. అది గనుక ఓకే అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు అద్దిరిపోయే గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.